పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న వైసీపీ గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఆయన కుమారుడు బషీర్ ఆచూకీ కోసం నూజివీడు పోలీసులు సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు. పొగాకు లోడు, వాహనం అపహరణ, కులదూషణ, కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వీరి సమాచారం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రకటన చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. పవన్, గుంటూరు తూర్పుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబంపై నమోదైన కేసుకు సంబంధించి నూజివీడు పోలీసులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. నూజివీడు పోలీస్ స్టేషన్ లో ముస్తఫా పైన, అతని కొడుకు బషీర్ పైన కిడ్నాప్, అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైన నేపథ్యంలో వారు ఇప్పుడిద్దరు ముస్తఫా, అతని కొడుకు బషీర్ పరారీలో ఉన్న నేపథ్యంలో వారి సమాచారం తెలియజేయాలంటూ కూడా సోషల్ మీడియాలో కూడా నూజివీడు పోలీసులు పోస్టులు పెట్టడం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. గతంలో ఎప్పుడు కూడా పోలీసులు ఇట్లా సోషల్ మీడియా వేదికగా నిందితుల కోసం గాలింపులు చేపట్టిన చర్యలు. ఇప్పుడు కొత్తగా నూజివీడు పోలీసులు ముస్తఫా, అతని కొడుకు పేరుతో కూడా సోషల్ మీడియాలో పెట్టి వారు ఆచూకీ తెలిసిన వారు తక్షణమే నూజివీడు పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లకు తెలియజేయాలంటూ కూడా ఫోన్ నెంబర్ 2 సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇప్పటికే నూజివీడు పోలీసులు గుంటూరులోని ముస్తఫా ఇంటికి చేరుకొని ఆయన ఆ రోజు కిడ్నాప్ కు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ముస్తఫా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టి వారు లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆ కారును తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా వారిని ఆచూకీ తెలపాలని పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాలు అయితే చర్చాంశనీయం అయింది. పవన్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.